జ్యోతిర్లింగము అన్న మాటకు అర్థం ఏమిటంటే అక్కడ వెలుగుతూ కనపడటం కాదు, దాన్ని నువ్వు ఆరాధన చేస్తే అది నీకు ఇక్కడున్న అజ్ఞానపు చీకట్లు పోగొడుతుంది, పోగొట్టి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. ఇక్కడ దానికి ఆ శక్తి ఉంది. అప్పుడు అంతా శివుడిగా నీకు కనపడతాడు. అలా కనపడేటట్టుగా నీకు జ్ఞానము కలగాలంటే నువ్వు ఆ శివలింగమును ఆరాధన చెయ్యి. అందుకే అన్ని జ్యోతిర్లింగములు కావు, జ్యోతిర్లింగమునందు జ్యోతి మీకు కనపడదు. అది ఆంతరజ్యోతి. ఇక్కడ జ్యోతి వెలుగుతుందా జ్యోతిర్లింగాన్ని చూసినట్లయితే. అందుకని అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఎవరు ఆరాధన చేస్తున్నారో ఆయనని రామలింగేశ్వరుడన్న పేరుతో ఆరాధన చేస్తే ఆయన శివకేశవ భేదమును పోగొడతాడు. అందుకే అటువంటి జ్యోతిర్లింగము ఏర్పడినటువంటి రోజు ఏదుందో అది మహాశివరాత్రి. రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు, రాముడే నాకు ఈశ్వరుడు, అది బహువ్రీహి సమాసం. రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు, కలది కలవాడు వస్తే వ్యాకరణంలో బహువ్రీహి, కాబట్టి ఇది బహువ్రీహి సమాసం రా అన్నాడు. అంటే చూసావా, నేను చెప్పామా, శివుడు గొప్పవాడు కాదు, శివుడికి కూడా రాముడే గొప్పవాడు. అంటే వెంటనే శివుడి పక్షపాతులు అన్నారు. తప్పు. మా శివుడు అహంకారం లేనివాడు, వినయం, అందుకే అలా అంటాడు. అంటే వాళ్ళు అన్నారు, సరే రాముడిని అడుగుదాం పదండి. ఇప్పుడు రాముడు విష్ణువుగా ఉన్నాడుగా, వైకుంఠానికి వెళ్ళాడు. వెళ్ళి వైకుంఠంలో ఆయన అడిగాడు, అయ్యా స్వామి, రామేశ్వరము రామలింగేశ్వరము బహువ్రీహి కదూ, రాముని ఈశ్వరుడిగా కలిగిన వాడు నువ్వు ఈ శివుడికి ఈశ్వరుడివి అవునా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, తప్పు, శివుడు అలా అంటాడు, అబద్ధం, ఆయనకి నిరాడంబరత్వం, అందుకు అలా అంటాడు. అసలు నిజానికి షష్ఠీతత్పురుష సమాసమే నిజం. రాముని యొక్క ఈశ్వరుడు శివుణ్ణే నేను ఆరాధిస్తానన్నాడు. వీళ్ళందరూ బయటికి వచ్చి ఇంట్రెస్ట్, విష్ణువు దగ్గరికి వెడితే శివుణ్ణి నేను ఆరాధిస్తానంటాడు, శివుడి దగ్గరికి వెడితే శివుడు విష్ణువుని ఆరాధిస్తానంటాడు. అసలు శివుడా విష్ణువా, ఎవరు ఎవరిని ఆరాధిస్తారు, ఎవరెవరికన్నా గొప్ప, వీళ్ళిద్దరూ చెప్పట్లేదు. ఇప్పుడు మూడో మనిషిని అడగాలి. ఆ మూడో మనిషి పనికి మాలిన వాడు, ఆటో వెనక తన అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకుని ఈశ్వరుడు గురించి తిరిగేవాడిని అడిగితే వాడేం చెప్తాడు? అందుకని సరిగ్గా జ్ఞానం ఉన్నవాడిని అడగాలి. 4 ముఖములతో భగవంతుని యొక్క శబ్దాన్ని ఉచ్చరించేవాడు, 4 వేదములు చెప్పేవాడు, నాలుక మీద సరస్వతి ఉన్నవాడు, తామర పువ్వులు కూర్చునేవాడు, సృష్టి చేసినవాడు, చతుర్ముఖ బ్రహ్మగా ఆయన్ని అడుగుదాం. ఆయన చెప్తాడు, సరస్వతీపతి వాణీపతి కాబట్టి హిరణ్య గర్భుడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, అయా రామేశ్వరము రామలింగేశ్వరము ఇది షష్ఠీతత్పురుష సమాసమా బహువ్రీహి సమాసమా? రాముని యొక్క ఈశ్వరుడా రాముని ఈశ్వరుడిగా కలిగిన వాడా, ఏది నిజం? ఆయన అన్నాడు, ఓరి మీ జ్ఞానం మండిపోను, దీనికి సత్యలోకానికి వచ్చారా? ఇది బహువ్రీహి సమాసము కాదు, షష్ఠీతత్పురుష సమాసము కాదు. రాముడే ఈశ్వరుడైనాడు అయినాడు అని ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయా సమాసం ఇది. కాబట్టి రాముడే ఈశ్వరుడైనాడు, రాముడొకడు ఈశ్వరుడొకడు కాడురా, రాముడే ఈశ్వరుడు, శివకేశముల మధ్య భేదము లేదు అని చెప్పిన క్షేత్రం ఏదుందో అది రామలింగేశ్వర క్షేత్రము, అది రామేశ్వర క్షేత్రము. కాబట్టి రోజు రామలింగేశ్వరుణ్ణి దర్శనం చేస్తే ఏమవుతుంది? శివకేశవుల మధ్య భేదము తొలగిపోతుంది. శివుడా విష్ణువా ఈ అల్లరు ఉండదు. హాయిగా ఒక పరమాత్మే కరచరణాదులతో కనబడితే విష్ణువు, ఆ పరమాత్మే కరచరణాదులు లేని అరూప రూపిగా ఉంటే మహానుభావుడు శివలింగం. అందుకు కదూ శ్రావణ మాసంలో అర్ధరాత్రి వేళ 12 గంటలకి కరచరణాదులతో కనపడినటువంటి నల్లని శరీరం ఉన్నవాడు నల్లని అజ్ఞానాన్ని పోగొడతాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రావణ మాసం అష్టమి అర్ధరాత్రి పుట్టాడు. అక్కడి నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మళ్ళీ 6 నెలలు తిరిగేటప్పటికీ మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాటి అర్ధరాత్రి వేళ 12 గంటలకి కరచరణాదులు లేకుండా లింగస్వరూపంతో ఆవిర్భవించాడు మహాశివరాత్రి. అక్కడ కరచరణాదులు ఉన్నాయి, ఇక్కడ కరచరణాదులు లేవు. మరి ఏమంటే మాస శివరాత్రులు ఉన్నాయి కదా, ఇది మహాశివరాత్రి ఎందుకైంది మాఘమాసంలో అంటే, మాఘమాసంలో వచ్చినటువంటి చతుర్దశి నాటి అర్ధరాత్రి వేళ ఆవిర్భవించిన లింగం ఏదుందో
అది జ్యోతిర్లింగము. అందుకే మనం మిగిలినవి శివాలయాలన్నా లింగాలన్నా 12 మాత్రం జ్యోతిర్లింగాలని పిలుస్తాం. 12 జ్యోతిర్లింగములు. నిజానికి మిగిలినవన్నీ కలిపి జ్యోతిర్లింగములు లేవు. లోకంలో ఒక ఆచారం ఒకటి ఉంది, జ్యోతిర్లింగార్చన చేశాము అని శివలింగాన్ని జ్యోతుల రూపంలో పెట్టి ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించండి, శాస్త్రంలో ఒక జ్యోతి లింగ స్వరూపం. జ్యోతులన్నీ కలిపి లింగం అవదు, ఒక జ్యోతి లింగం. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయానికి ప్రారంభంలో ధ్యాన శ్లోకం ఏమంటుందంటే, ఆపాతాలన భక్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగ. పాతాళం నుంచి బ్రహ్మాండం పై వరకు ఒకే శివలింగం ఏర్పడింది, జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగం అంటే ఏమిటి అసలు? కాశీలో జ్యోతిర్లింగం ఉంది, సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం చదువుతుంటాం కదా. జ్యోతిర్లింగం అంటున్నారు కదా, పోయి మీరిని వదిలేయండి. శ్రీశైలం మీ అందరూ వెళ్ళిందే, కాశీ మీ అందరూ వెళ్ళిందే. శ్రీశైలంలో లోపల శివలింగం ఉందా, దీపం ఉందా? జ్యోతి అంటే దీపం కదా, మరి అక్కడ దీపం ఉందా, శివలింగం ఉందా? శివలింగం ఉంది, అదేం జ్యోతి కాదుగా. నేను తలుపులన్నీ వేసి లైట్ అర్పించాను అనుకోండి, శివలింగం ఎక్కడుంది చెప్పంటే చెప్పగలరా? మీకు ఇంకో దీపం ఉండాలి కదా. ఇంకో దీపం అక్కడ వెలిగితే మొట్టమొదటిసారి వెళ్ళిన వాడికి కళ్ళకు గంతలు కట్టో, లేకపోతే చీకట్లో కటిక చీకట్లోనో తీసుకెళ్లి తలుపులు వేసేసి శ్రీశైలం అంతరాలయంలో ఉరే ఎక్కడుందిరా శివలింగం అన్నారు అనుకోండి, చెప్తాడా? ఓ ప్రమిది చేతికి ఇచ్చారనుకోండి, అదిగోనండి లింగం అంటే. ఇప్పుడు అది జ్యోతిర్లింగం అయితే జ్యోతి ఎందుకు కావాల్సి వచ్చింది నీకు? మరి అది దీపం అయితే దీపాన్ని చూడడానికి దీపం ఉంటుందా? లోకంలో ఏదైనా ఒక వస్తువుని చూడడానికి దీపం ఉంటుంది, కానీ దీపాన్ని చూడడానికి దీపం పెడతాడా ఎవడైనా? పెట్టడు. మరి జ్యోతిర్లింగాన్ని చూడడానికి జ్యోతి ఎందుకు అవసరమైంది నీకు? మరి అది జ్యోతిర్లింగం ఏమిటి? ఇంకా అందులో ఏం జ్యోతి ఉంది అంటే, యజుర్వేదం చెప్పింది, జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసపూర్ణేందు అంతామృతై. ఇప్పుడు నేను ఆ శ్లోకం అంతా వ్యాఖ్యానం చేయలేను, కానీ ఒక్క మాట చెప్తాను. అర్ధరాత్రి వేళ ఏర్పడిన జ్యోతిర్లింగము. జ్యోతిర్లింగము అన్న మాటకు అర్థం ఏంటంటే, అక్కడ వెలుగుతూ కనపడటం కాదు, దాన్ని నువ్వు ఆరాధన చేస్తే అది నీకు ఇక్కడున్న అజ్ఞానపు చీకట్లు పోగొడుతుంది, పోగొట్టి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. ఇక్కడ దానికి ఆ శక్తి ఉంది. అప్పుడు అంతా శివుడిగా నీకు కనపడతాడు. అలా కనపడేటట్టుగా నీకు జ్ఞానము కలగాలంటే నువ్వు ఆ శివలింగమును ఆరాధన చెయ్యి. అందుకే అన్ని జ్యోతిర్లింగములు కావు, జ్యోతిర్లింగమునందు జ్యోతి మీకు కనపడదు, అది ఆంతర జ్యోతి. ఇక్కడ జ్యోతి వెలుగుతుందా జ్యోతిర్లింగాన్ని చూసినట్లయితే? అందుకని అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఎవరు ఆరాధన చేస్తున్నారో ఆయనని రామలింగేశ్వరుడన్న పేరుతో ఆరాధన చేస్తే ఆయన శివకేశవ భేదమును పోగొడతాడు. అందుకే అటువంటి జ్యోతిర్లింగము ఏర్పడినటువంటి రోజు ఏది ఉందో అది మహాశివరాత్రి. దాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి మాసంలోనూ కూడా భక్తితో ఆరాధన చేద్దాం అనుకున్న వాడికి ఆ చతుర్దశి తిథి ఉన్నదే మాస శివరాత్రి. ఇప్పుడు లోకంలో వెర్రెక్కువైపోయి కొత్త కొత్త ప్రయోగాలు బయలుదేరాయి. నన్ను ఎందరో అడిగారు, 2వ తారీఖు మహాశివరాత్రి, 3వ తారీఖు మహాశివరాత్రి. శివరాత్రి అంటే ఎప్పుడూ నియమం ఒకటే, అర్ధరాత్రి 12 గంటలకి చతుర్దశి తిథి ఉండాలి. సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉన్నది మహాశివరాత్రి కాదు. అర్ధరాత్రి 12 గంటలు దాటి చతుర్దశి తిథి ఉన్నదేదో అదే మహాశివరాత్రి. ఒకసారి దీని గురించి శృంగేరి పీఠాధిపతులు కూడా నిర్ధారించారు. కాబట్టి ఆ చతుర్దశి తిథికి అంత శక్తి ఉంది, అది అలా అనుగ్రహించగలదు. ఈశ్వరుడు ఆ తిథి నాడు ఆవిర్భవించాడు మహాశివరాత్రి నాడు. దాన్ని జ్ఞాపకం పెట్టుకుని మనం ప్రతి ప్రతి మాసంలో వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అన్న పేరుతో ఆరాధన చేస్తూ ఉంటాం. ప్రతి మాస శివరాత్రి చేస్తే అబ్బా మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందండి అని మీలో ఆర్తి కలగాలి అని. అందుకని అంతేగాని జాగరణ అన్న మాటకు అర్థం ఏదో వృత్తినే అర్థం పర్థం లేకుండా తగినంత కారణం లేకుండా మేల్కొని ఉండుట అన్నది కాదు. జాగరణము అన్న మాటకు అర్థం ఏంటంటే
భగవంతుని యొక్క ఉపాసన యందు నీ శరీరమునకు నిద్ర రాకుండా ఉండుట. అలా నువ్వు నిలబడగలిగితే, అలా అర్ధరాత్రి వేళ శివలింగ ఆవిర్భావాన్ని అలా నువ్వు ధ్యానం చెయ్యగలవా అని అడిగింది వేదం. ఆవిస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే తీప్సిత సిద్ధయే. అదిగో అటువంటి వాడి గురించి నువ్వు జపం చేసినా, ధ్యాయే నువ్వు ధ్యానం చేసినా ఈప్సిత సిద్ధయే, నీ కోరికలు తీరిపోతున్నాయి. అంటే ఇప్పుడు నిజానికి ఆ సమయంలో ఏం చెయ్యమని అంటే, ఒకటి, మహాశివరాత్రి అర్ధరాత్రి వేళ శివలింగానికి అభిషేకం జరుగుతుండగా చూస్తూ కూర్చో. 2, ఇక్కడ నువ్వు ధ్యానం చెయ్యి. శివలింగం కటిక చీకట్లో ఎలా ఆవిర్భవించి ఉంటుంది, వెలుతురు చిమ్ముతూ. చీకట్లోనే వెలుతురుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ జ్యోతిర్లింగాన్ని భావన చెయ్యి. 3, నువ్వు ఇవేవీ చెయ్యలేకపోతే రుద్రాన్ని పారాయణ చెయ్యి. రుద్రానికి ఒక శక్తి ఉంది. రుద్రంతో అభిషేకమే చెయ్యాలి అని లేదు. రుద్రాన్ని మీరు పారాయణ చేస్తే చాలు. అందున పైకి శబ్దం రాకుండా లోపల కానీ పారాయణ చేశాడనుకోండి, దాని శక్తి మరింత ద్విగుణీకృతం. అర్ధరాత్రి 12 గంటల వేళ రుద్రాన్ని పారాయణ చేస్తూ కూర్చున్న వాడికి కూడా అంతే శక్తి. అంతకన్నా సులువు తీసుకురావడానికి, అంటే ఒక వయసు దాటిన తరువాత ఉండలేడేమో అని ఇంకొకటి సౌకర్యం ఇచ్చారు. మాఘకృష్ణ చతుర్దశి నాటి అసుర సంధ్య వేళ, ప్రదోష వేళ ఒక్క మారేడు గలవైన శివలింగం మీద ఎవడు వేస్తున్నాడో వాడికి ఇక మోక్షం వస్తుందా అన్న ప్రశ్న అడగవద్దు. ఇచ్చి తీరుతాం. ఎందుకని అంటే ఆ మారేడు దళానికి ఆ శివలింగానికి ఉన్న శక్తి అటువంటిది, ఆ దేశకాలములు అటువంటిది. ప్రదోష వేళలో శివలింగం మీద ఎవరు వేస్తున్నారో మారేడు దళాన్ని, వాడు మోక్షమునకు అధికారి అంతే. కాబట్టి నువ్వేమీ చెయ్యలేవు. మారేడు దళం తెచ్చుకుని మారేడు దళాన్ని ఓం శివాయ నమః, శివాయ నమః, నీకు ఇంకేమీ రావక్కర్లా. శివాయ నమః ఒక మారేడు దళం వేస్తుంటే చాలు, నీకు ఇచ్చేస్తారు. ఎలా ఇచ్చేస్తారండి? ఓ మారేడు దళం వేస్తే అయిపోతుందా? అలా ఎలా వస్తుంది అని మీకు అనుమానం రావచ్చు. ప్రత్యామ్నాయము అని లోకంలో ఒకటి ఉంటుంది. అన్నం తినకుండా మంచాన పడి ఉంటాడు ఒక ఆయన. డాక్టర్ గారు ఏం చేస్తారు? ఓ సెలైన్ బాటిల్ పెట్టి సూది పెట్టి ఎక్కిస్తాడు. ఇప్పుడు బతికాడా చచ్చిపోయాడా? ఇప్పుడు బతుకుంటాడు అన్నం తిన్నట్టే. అన్నం తిననివాడు పండు తిన్నాడు, పండు తిననివాడు పాలు తాగాడు. బతికే ఉన్నాడా లేదా? మళ్ళీ అన్నం తినే వరకు అది పనికి వస్తుంది. అదేంటండి పాలు తాగితే ఎలా పనికి వస్తుందండి అంటే, పనికి వస్తుంది. ఒకప్పుడు అన్నం పెడితే వికటిస్తుంది, పాలు తాగితే బతుకుతాడు. పసిపిల్లాడికి అన్నం పెడతావా? పాలు ఇస్తే చాలు. ఒకప్పుడు కేవలం పాలే తాగుతానంటే దెబ్బతింటాడు. కొన్నాళ్ళు తాగి తర్వాత అన్నం తినాలి. ఒకప్పుడు ఉన్నది ఒకప్పుడు పనికిరాదు. అది దేశము కాలము అవస్థ బట్టి మారుతుంది. మహాశివరాత్రి వచ్చేటప్పటికీ మారేడు దళంతో చేసేటటువంటి పూజకి ఏ శక్తి ఇస్తారంటే, ప్రదోష వేళలో మీరు మారేడు దళం వేశారనుకోండి, నుయ్యి తవ్వించాడు. ఓ మారేడు దళం వేశారు, పెద్ద తటాకం తవ్వించాడు. ఓ మారేడు దళం వేశారు, శివాలయం కట్టేశాడు. ఇంకో మారేడు దళం వేశారు, ఓ 1000 మందికి ఉపనయనం చేయించాడు. ఇప్పుడు ఈ పుణ్యం అంతా ఏమవుతుంది? ఘనీభవించి జ్ఞానమునకు దారితీస్తుంది. అది ఎప్పుడు తీయాలి? ఏమో ఆఖరి ఊపిరి యందు ఈశ్వరుడు ఆ జ్ఞానం ఇచ్చి తనలో కలిపేసుకుంటాడు. అందుకే కనీసంలో కనీసం ప్రదోష వేళలో మారేడు దళాలతో పూజ చేయాలి. మహాశివరాత్రి పర్వం అంత గొప్ప పర్వదినం. అందుకని రామలింగేశ్వర క్షేత్రం, ఇటువంటి క్షేత్రంలో ఆరాధన చెయ్యగలిగితే అది ద్విగుణీకృత పుణ్యం. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం విశేషంగా వర్షిస్తుంది. అందుకని రామలింగేశ్వర అని పెట్టుకుంటారు. సరే, ఇంక నేను రామలింగేశ్వర అన్న శబ్దం గురించి అక్కడితో వదిలేస్తాను. ఉమా సహిత రామలింగేశ్వర. ఉమా ఆవిడ ఒక ఆవిడే అన్ని. ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివా భవాని రుద్రాణి అని కదా.
ఇవన్నీ అమ్మవారి నామాలే. నామము అన్న మాట ఎక్కడొచ్చినా గుర్తు పెట్టడానికి పిలిచిన పేరు కాదు. భగవంతుడి విషయంలో గుర్తు పట్టడానికో వాళ్ళ నాన్నగారు బాలసారి చేసి పెట్టిన పేరు కాదు. బారసాల కాదు. బారసాల అంటే చాలా భారమైనటువంటి శాల, చాలా బరువు అయినటువంటి ఓ పాక. బాలసారే, బాలసారే అంటే బాలుడు, పిల్లవాడికి సారే అంటే కానుకిచ్చుట. అదే కొత్తగా ఇంట్లో పిల్లాడు పుట్టాడని వాడికి తీసుకెళ్ళి ఓ పట్టుబట్టించి వాడికి ఉంగరం పెట్టి వాడికి కాస్త ఏదో ఓ వెండి మౌతాడు ఇచ్చి ఇలా బహుమానాలు ఇచ్చారనుకోండి, బాలుడికి పెట్టిన సారే. కాబట్టి బాలసారే, బాలసారే అని పిలుస్తారు కొత్తగా ఈ లోకంలో వచ్చిన వాడికి బంధువులు కానుకలు ఇచ్చే రోజు కాబట్టి. అంతేగాని భారసాల కాదు. తిరగేసి వీడు పుట్టాడు మా కర్మను 116 ఇవ్వాల్సి వచ్చిందని ఏడుస్తున్నాను అని చెప్తాను. నేను ఆఖరికి లోకంలో మనం ఏం చేస్తున్నామో అదే సత్యంగా పిలవడం వచ్చింది. అది విచిత్రం. కాబట్టి భారసాల కాదు, బాలసారి. అలా బాలసారం అనేది పేరు పెడతారు. అది ఎందుకు అంటే వాళ్ళు గుర్తుపట్టడానికి. ఇంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళని ఎవరినో పిలవగలిసి చేస్తే అలా పిలవమన్న ఉద్దేశం కాదు. సభలో పిలవమండి పేరు పెట్టి పిలిస్తే వాడు ఓయ్ అంటుంటాడు. అలా ఈశ్వరుణ్ణి పిలవమని కాదు. ఈశ్వరుడికి పేర్లు ఎందుకు వస్తాయంటే అన్ని పేర్లు ఎవరో పెట్టారని మీరు భావన చేయకూడదు. అవి గౌణములు. గౌణములు అంటే భగవంతుని యొక్క గుణముల వలన పేరు వస్తుంది. అమ్మవారికి కూడా గుణము వలన పేరు వచ్చింది ఒక్కొక్కప్పుడు. అందుకే ఆవిడ ఏం గుణం ప్రకటించింది? ఉమా అంటే ఆమె తపస్సుకి బయలుదేరింది. పరమేశ్వరుణ్ణి భర్తగా చేసుకుంటాను. తల్లి మేనకాదేవి వచ్చింది, ఉమా వెళ్ళవద్దు. హిమవంతుడు వచ్చన్నాడు, ఉమా వెళ్ళవద్దు. దేనికి వెళ్ళవద్దు? సినిమాకో షికారుకో కాదు, పరమేశ్వరుణ్ణి భర్తగా చేసుకోవడానికి తపస్సు చేయడానికి వెళ్ళవద్దు. ఏం వాళ్ళకెందుకు కోపం? ఎందుకు వెళ్ళొద్దంటారు అంటే వాళ్ళకు భయం. ఏమిటా భయం? ఆవిడ పరమశివుడు తపస్సు చేస్తుంటే సేవ చేసింది ఇంతకుముందు. సేవ చేస్తే ఈవిడికి ఆయన్ని భర్తగా చేసుకుందామని ఉంది. నిజానికి ఆయన కూడా ఆవిడ్ని భార్యగా చేసుకుందామని తపస్సు చేశాడు. నిజ తపఫలాభ్యాం అన్నారు కూడా శంకరాచార్య వారు. మరి ఏమిటి అభ్యంతరం? మన్మధుడు బాణం వేశాడు. దానికంత కోపం ఎందుకు? దంపతుల మీద మన్మథ బాణం పడదు అంటే సృష్టి చేసిన నా మీద నా సృష్టిలో వచ్చిన వాడు బాణం వేయడమే. తండ్రి కొడుక్కి పెళ్లి సంబంధం చూసి కోడల్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మర్యాదగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అది తండ్రికి ఉన్నటువంటి హక్కు తప్ప కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి అమ్మాయి నువ్వు ఎలా భరిస్తున్నావమ్మా అన్నాడు అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది. అది కుసంస్కారం. తండ్రి అమ్మ చేత ఎలా భరింపబడుతున్నాడని ప్రశ్న వేయడానికి అది నీకు అన్నది తండ్రి. అదే నువ్వు అడగవలసిన ప్రశ్న. అపసవ్యంగా ఉంటుంది. నా సృష్టిలో వాడు నా మీద బాణం వేయడం ఏమిటి? కామం కలగల, అసహ్యం కలది. మన్మధుడు ఆయన మీద బాణం వేసి కామం కల్పించడం హద్దు మీరాడు, కాల్చేశాడు. ఇప్పుడు కాముణ్ణి కాల్చిన వాణ్ణి భర్తగా చేసుకుంటానని తపస్సేయం నీకు. కాబట్టి వద్దమ్మా, చాలా కష్టం, అలాంటివన్నీ లొంగ తీసుకోలేదు, వెళ్ళద్దు. కాబట్టి ఉమా వెళ్ళొద్దన్నారు. ఆవిడ వెళ్ళకపోతే ఏమై ఉండేది? మనం ఎవరం. కారణం ఏమి? తండ్రి లేకుండా లోకం ఎక్కడి నుంచి వస్తుంది? జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరో. ప్రకృతి పురుషుడు కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే సంతానోత్పత్తి. ఈ లోకములన్నీ పుట్టాలంటే వాళ్ళిద్దరూ తల్లిదండ్రులుగా ఉండాలి. మరి ఇప్పుడు తండ్రిని తెచ్చి పక్కన కూర్చోబెట్టుకోవాలి ఆవిడ. తండ్రి అంటే మన తండ్రిని ఆయన చేత తాళి కట్టించుకోవాలి. ఆయన ఇష్టపడి తాళి కట్టి కామేశ్వరుడై పక్కన వచ్చి కూర్చుని అమ్మవారిని సంతోషంగా చూస్తే తప్ప జగత్తు ఉత్పత్తి కాదు. ఇప్పుడు ఆవిడ ఉమా అంటే తపస్సుకి వెళ్ళవద్దు. ఆవిడ ఎందుకు వెళతాను? పెంకితనానిక హఠానికా? కాదు, 2 కారణాలకండి. ఏమిటా 2 కారణాలంటే, నేను ఎంతమందికైనా కూతురుగా వస్తాను. ఒకప్పుడు దక్షుడికి వచ్చాను దాక్షాయిని, ఒకప్పుడు భృగు మహర్షికి వచ్చాను భార్గవి, ఒకప్పుడు అదిగో ఆ దక్షిణ భారతదేశంలో ఆ మలయ శబ్దం చేత పిలవబడేటటువంటి మధురా నగరాన్ని పరిపాలించినటువంటి రాజుకి కుమార్తెగా వచ్చింది మీనాక్షి. అలాగే ఒకనకొకప్పుడు హిమవంతునికి కుమార్తెగా వచ్చింది హిమగిరి తనయే హేమలతే. కాబట్టి హిమగిరి యొక్క కుమార్తె అయిన హేమలత బంగారు తీగ.
అటువంటి కుమార్తెగా వచ్చింది కాబట్టి హైమవతి. ఎంతమందికైనా కూతురవుతుంది, భార్య మాత్రం ఒక్క పరమేశ్వరుడికి. అదే ఆవిడ పాతివ్రత్యం. భర్త ఒక్కడే, అసలు ఇంకొక మాట అనడానికి వీల్లేదు ఎవడో. ఆయన ఒక్కడే పతి. ఆమె వంక ఆడదానిగా చూసే అధికారము పరమేశ్వరునికి ఒక్కనికే. అందుకే ఆమెను కామముతో చూసేవాడు ఎవరు అంటే శివుడు ఒక్కడే. అందుకే ఆవిడ శివకామ సుందరి. మనందరికీ అఖిలాండీశ్వరి, మనకందరికీ జగన్మాత. ఆమె మన అమ్మ. అంటే అలా కాకుండా నేను పురుషుణ్ణి అని ఎవరైనా నిలబడ్డాడో, శివే శృంగారాధ్ర తదితరజనే కుత్సమపర, నేను పురుషుణ్ణని అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడే వాటి పట్ల అమ్మవారి కన్ను ఎర్రబడుతుంది అన్నారు శంకరాచార్య వారు. ఆవిడ అమ్మ. అమ్మ దగ్గర ఇంకొకలా చూడకూడదు. అమ్మే అంతే. పాలు పొంగితే నీళ్లు చల్లితే లోపలికి వెళ్ళిపోవాలి గిన్నెలోకి, అది దాని ధర్మం. అమ్మ అంటే కామం వెనక్కి వెళ్ళిపోవాలంతే. అటువంటి జగదంబ మనకి. ఆమె లోకములకు తల్లి గుర్తు చేస్తుంది ఉమా అన్న శబ్దంతో. రెండవది, ఆమె లేని నాడు సృష్టి లేదు. ఆమె పరమేశ్వరుణ్ణి పొందింది కాబట్టి భర్తగా మనందరం ఉన్నాం. మనం మళ్ళీ పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఆవిడే మార్గం. అందుకే ఉమా అన్న శబ్దం ఎక్కడున్నా ఇన్ని విషయాలను ఆవిడ సూచిస్తుంది. మహాపతివ్రత. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళవుతుంది ఉమా శబ్దం. ఎందుకంటే ఆవిడ పెళ్లి కోసం బయలుదేరినప్పుడే ఉమా శబ్దం వాడబడింది. అందుకే ఎక్కడ ఉమాదేవతారాధన జరుగుతుందో అక్కడ పెళ్లిళ్ళు అవుతాయి. ఆవిడ లోకములను కన్న తల్లి. ఉమా అన్న శబ్దంతో ఆరాధన చేస్తే బిడ్డలు పుడతారు. ఉమా అన్న శబ్దంతో ఆరాధన చేస్తే జ్ఞానము కలిగి తండ్రిలో కలిసిపోతారు. ఉమా అన్న శబ్దంతో పిలిస్తే జగత్తునంతటిని ఆవిడ రక్షిస్తుంది. మీనాక్షి ఆవిడ చూపులతో కాపాడుతుంది. అందుకే పూర్వం ప్రతి 5 కుటుంబాలలోనూ ఒక కుటుంబంలో ఆడపిల్లకి ఉమాదేవి అని పేరుండేది. నాకు బాగా గుర్తు, నా చిన్నతనంలో కూడా పెద్ద ఉమ, చిన్న ఉమ, బుల్లి ఉమ ఇంతమందిని అనేవారు. కారణం ఏంటంటే అందరిళ్లలోనూ ఉమాదేవి ఉండేవారు. ఉమాదేవి లేని ఇల్లు ఎక్కడా ఉండేది కాదు. ఎందుకంటే ఉమా అన్న శబ్దం చాలు. అసలు ఇంట్లో ఉమా ఉమా అని పిలుస్తూ ఉంటే అమ్మవారు విశేషమైనటువంటి ప్రసన్నురాలవుతుంది. ఆ ఇంట అన్ని సమకూడుతాయి. అటువంటి తల్లి, అటువంటి పేరున్న అమ్మ ఉమాదేవి. ఇప్పుడు ఉమా సహిత రామలింగేశ్వరుడు. ఎంత గొప్ప క్షేత్రం ఇది. పేరు పెట్టుకోవడం అంటే ఏదో పేరు పెట్టుకోవడం కాదు, పేరు పెట్టడంలో పెద్దల యొక్క నైపుణ్యం పైకొస్తుంది. ఎంత గొప్ప పేరు ఉంచారో చూడండి, ఉమా సహిత రామలింగేశ్వర స్వామి. ఇప్పుడు ఆ తల్లి ముందుకెళ్ళి ఆ భావనతో నిలబడ్డాడు అనుకోండి, ఇన్ని మాటలు నిలబడాలి, ఇన్ని మాటలు నమస్కారం చేస్తే ఆవిడ అనుగ్రహం కలుగుతుంది. అంటే శంకరాచార్యుల వారు అన్నారు, ఆ శబ్దము యొక్క అర్థము ఎవడికి తెలిసిందో, ఆ అనుబంధము ఎవడు పెంచుకున్నాడో, ఎవడు ఆభక్తితో నిలబడగలడో వాడు ఎన్నో మార్లు పిలవక్కర్లేదు, ఎన్నో మార్లు నమస్కరించక్కర్లేదు. సకృన్నత్వా నత్వా. సకృత్ అంటే ఒక్కసారి అటువంటి వాడు తెలిసి నమస్కరిస్తే అంతే, వాడు పండిపోయినట్టు. ఉమా శబ్దానికి ఉన్న గొప్పతనం, నీకు ఉమా అన్న మాటకు అర్థం తెలిసి ఒకేసారి నమస్కరించారనుకోండి పరమ భక్తితో. ఇప్పుడు నేను మీకు చెప్తుండగా మన దేవాలయంలో ఉన్న అమ్మవారు ఇంత గొప్పలా అన్న భావనతో మీరు సంతోషంతో ఇలా అనుకున్నారనుకోండి చాలని. అందుకే శంకరులు అభయం ఇచ్చారు లోకానికి, సకృన్నత్వా నత్వా అని. ఒకసారి నమస్కరిస్తే ఆవిడ అనుగ్రహించేస్తారు. అంటే అంత బహుప్రసన్నురాలు. అనుగ్రహము అంటే ఎలా ఇస్తుంది, ఎలా తెలుస్తుంది అనుగ్రహించిందని అంటే, తల్లిది మీనదీక్ష. ఆవిడ అనుగ్రహించడము అంటే నీకు తెలియక్కర్లేదు, ఆవిడ చూస్తుంది ఒక్కసారి. మీరు చూడండి, లోకంలో ఎదురుగుండా నిలబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారనుకోండి, వాళ్ళ వంక చూశావా అంటే చూస్తాం, చూడలేదా అంటే చూడం. ఎందుకని, అంతమంది నిలబడి ఉన్నారనుకోండి, నేను ఇలా మధ్యలోంచి వెళ్ళిపోయాను అనుకోండి, నాకు వాళ్ళ వంక చూసే అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకే ఉమాదేవి అన్న పేరుంటే ఒక లక్షణం ఉంటుంది. ఏమిటుంటుందో తెలుసా అండి? ప్రణిపాత మనకు అనుగ్రహిస్తుంది. అందుకే రామాయణంలో సుందరకాండలో మహర్షి ఒక రహస్యం చెప్తారు,
ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పవిత్రాతుం రాక్షసో హతో భయాత్ అంటారు. ఉమా అన్న తల్లి దగ్గరికి వెళ్ళి మీరు నేల మీద పడ్డారనుకోండి, అంతే ఆవిడ అనుగ్రహిస్తుంది. కారణం ఏంటి? ఇప్పుడు అంటే అలా పడమని నేను చెప్పట్లేదు సుమండి, అది ఇబ్బంది కూడా, అలా చేయకూడదు. నేను ఇలా వెళ్ళిపోతుంటే ఎవరో అడ్డంగా పడ్డారనుకోండి, నేనేం చేయాలి? ఎప్పుడు దూకేసి వెళ్ళిపోతానా? ఆగుతాను కదా. ఆయన లేవలేదనుకోండి, ఏం చేయాలి? నేను వంగి అయ్యా లేవండి, ఎందుకు అలా బెంగపెట్టుకుంటారు? ఏం బెంగలేదు, పరమేశ్వరుడు ఉన్నాడు, రామలింగేశ్వరుడు ఉన్నాడు, ఉమాదేవి ఉంది, మనకేమి బెంగ అని నేను పైకి లేవనెత్తుతానా ఎత్తనా? అంటే ఇప్పుడు నేను ఆగితే ఎవరి కోసం ఆగాలి? నేను చూస్తే ఎవరి కోసం చూడాలి? నేను పట్టుకుని పైకెత్తితే ఎవరిని ఎత్తాలి? ఎవడు పడిపోయాడో వాణ్ణి. ఒకవేళ వాడేదో మీ మీద భక్తితో పడిపోలేదండి, వాడు రాయి తన్నుకు పడిపోయాడు, అయినా నేను ఆగాలా వద్దా? అయినా నేను పైకెత్తాలా వద్దా? అయ్యా నేను మీ మీద గౌరవంతో పడిపోలేదండి, రాయి తన్నుకు పడిపోలేండి, నా మీద గౌరవంతో పడిపోయారా? ఇంకోటే కాదు, ముందు దెబ్బ ఎక్కడ తగ్గింది చూసుకోండి అని నేను ఆయన వంట చూస్తానా చూడనా? మొత్తానికి నేను ఆగడానికి, చూడడానికి, పట్టుకోవడానికి, పైకెత్తడానికి, మాట్లాడటానికి ఏది కారణమైంది? కింద పడ్డమే. అదొక్కటి కూడా నాకు రాదంటే ఇక ఉద్ధరించగలిగిన వాడు అన్నో. ఎందుకంటే అలా కింద పడిపోవడం, మరి అది ఎందుకు వచ్చింది శాస్త్రంలో అంటే? అమ్మా ఇంకా పడడానికి చోట్లేదు నాకు, అంత కింద పడిపోయాడు. ఏమిరా ఇంత కిందే పడ్డావు, ఇంకా కింద పడడానికి అవకాశం ఏది? పాతాళంలో పడడానికి నాకు అవకాశం లేదు. ఎంత కింద పడిపోవచ్చో అంత కింద పడిపోయిన వాడిని, ఎంత నిటారుగా నిలబడచ్చో అంత నిలబడిన దానికి నువ్వు. ఇప్పుడు నేను లేవలేను, నువ్వు పడక్కర్లేదు, కానీ నా కోసం నువ్వు వంగాలి. ఆవిడికి ఏం అవసరం వంగడానికి? కారుణ్యం అంతే. అది మీనాక్షి. అది మీనాక్షి అన్న మాటకు అర్థం ఏమిటంటే రాశీభూత కారుణ్యమో. అందుకే తల్లి కీర్తన చేస్తూ ఆ మాట అన్నారు, నిన్ను ఎలుగెత్తి పిలిచాను నీకు వినపడలేదా మీనాక్షి అన్నారు. అంటే అదే మాట కాదు, మీ కీర్తనలోని భావం. మీనాక్షి పడిపోతే చూస్తుంది, మీరేం నోరి విప్పి చెప్పక్కర్లేదు. అమ్మా ఎంత కింద పడిపోవచ్చో, కింద పడిపోవడం అంటే ఎన్ని భయంకరమైన తప్పులు చేయొచ్చో అన్నీ చేసేసాను. శాస్త్రంలో నా తప్పులకి ప్రాయశ్చిత్తం లేదు. నేను ఇన్ని తప్పులు చేశానని నీకు వచ్చి చెప్తున్నాను. నోటితో ఎన్ని తప్పులు చేశానో చెప్పడం కుదరదు అసలు. అజ్ఞానినామయా దోషాం అశేషాం విహితాం హరే. ఎన్ని చేశాడో చెప్పట, అశేషాం చెప్పడం కుదరదగా. అది గడుచుతనం అంటే. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పోనీ ఇంకేమంటే ఈ తప్పు చేశానండి అని చెప్దామంటే, ఈశ్వరా నీ స్తోత్రాలకైనా హద్దుందేమో, నా దోషాలకి హద్దు లేదు, చెప్పడం కుదరదు. అవి ఎవడు రాయలేడు. మహానుభావుడు చిత్రగుప్తుడు ఎలా రాస్తున్నాడో ఆయనకే తెలియాలి. అశేషాం విహితాం హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. నేను తప్పులు చేయడానికి ఉన్నాను, నువ్వు తప్పులు తీయడానికి ఉన్నావు, కాబట్టి తీసి అంటాడు ఒక్కసారి సుప్రభాతం చదివి. అలా అమ్మవారి దగ్గరికి వెడితే అది కూడా చెప్పక్కర్లేదు నోటితో. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ. ఇలా పడిపోతే ఏమవుతుంది ఇలా చూడాలి. అది మీనాక్షి, అది ఉమా. ఆవిడ తల్లి కాబట్టి చూస్తూ ఉంటుంది, ఎప్పుడు చూపులతో ఉద్ధరణ చేస్తూ ఉంటుంది. ఎలా? ఆవిడ ఇవ్వలేనిది ఏమీ ఉండదు. అందుకే ఆవిడికి మారు పేరు ఏమిటో తెలుసా? శాస్త్రంలో కామకోటి అని పిలుస్తారు. కామకోటి అంటే కామము అంటే కోరికే, కోటి అంటే హద్దు. ఏమంటే ఈ హద్దు దాటకండే అంటారు, ఇది దాటి నడిస్తే కింద పడిపోతారు. హద్దు, ప్రతిదానికి హద్దు ఉంటుంది. అమ్మవారు కామమునకు హద్దు. కామమునకు హద్దు అంటే మీరు మరోలా అనుకోకూడదు. నువ్వే కోరిక కోరుతావు, కోరు. కారు కావాలా? నువ్వు నమ్మడుగు ఇస్తుంది. అమెరికా అధ్యక్షుడిని అయితేనండి చేస్తున్నానన్నా అంటే వాంఛితార్థ ప్రదాయిని. ఆ కోరిక నీకు ఇస్తే నువ్వు బాగుపడతావు అంటే ఇస్తుంది, నువ్వు పాడైపోతావు అంటే ఇవ్వదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏమండి మీరు అలా అన్నారు, నేను అడిగాను నాకు ఇవ్వలేదు ఏమండి అంటే, చిన్నపిల్లాడు 3 మాటలు నువ్వులు గుండు వేసుకుని అన్నం తింటానంటే అమ్మ పెట్టదు. అయిపోయిందిరా అని డబ్బా దాచేస్తుంది. ఏ కోపమా? వాడికి కానీ నువ్వులు గుండా అన్నం ఎక్కువ పెడితే వేడి చేసి డబ్బు వస్తుంది వాడికి. అందులో ఒక్క మాట వేసి అయిపోయిందిరా అంటే మళ్ళీ 2 రోజులు పోయాక పెడుతుంది, కాస్త సగ్గుజాగా వచ్చి. అమ్మకి తెలిసి ఎంత పెట్టాలో.
ఎప్పుడు పెట్టాలో పెట్టడము తెలుసు, పెట్టకుండా ఉండడము తెలుసు. పెట్టడం కారుణ్యం, పెట్టకపోవడం కారుణ్యం. ఆవిడ నీకు ఇవ్వలేదంటే కారుణ్యం అని నమస్కారం చెయ్యి, అది భక్తి పండిందని గుర్తు. కాదు నాకు ఇవ్వలేదని నువ్వు ఆవిడ మీద పగబెట్టుకుంటానంటే నువ్వు పచ్చికాయని గుర్తు. పగబెట్టుకు చేసేది ఉంది. రామాయణంలో అయోధ్యకాండలో రాముడు మాట అంటాడు, అసంకల్పితమై వేధ యతకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అముదైవస్య కర్మ తత్ అంటాడు. నువ్వు లోకంలో ఎదురుకుండా దశరథ మహారాజు గారు రాజ్యం ఇవ్వలేదని లక్ష్మణ ఆయనతో దెబ్బలాడదాం అంటున్నావు, బానే ఉంది. మరి నిన్న రాజ్యం ఇస్తానన్నవాడు ఎవరు? నిన్న రాత్రి నేను వెళ్ళి అడిగానా నాన్నగారిని నాకు రాజ్యం ఇమ్మని? నేను అడగలేదు. రామా ఇలా రా అని కబురు చేసి పక్కన కూర్చోబెట్టుకుని, రామా నీకు రాజ్యం ఇస్తానన్నది ఎవరు? నాన్నగారే. నాన్నగారు పిలిచి రాజ్యం ఇస్తానన్నప్పుడు ఏమన్నావు? అబ్బా నాన్నగారు ఎంత మంచివారో ఎంత మంచివారో ఎంత మంచివారో అన్నాం. తెల్లవారేటప్పటికి ఇవ్వనన్నది ఎవరు? నాన్నగారే. అంటే ఇస్తానంటే నాన్నగారు, ఇవ్వనంటే నాన్నగారు కాదా? ఇచ్చిన నాన్నగారే, ఇవ్వకపోయినా నాన్నగారే. మరి ఇస్తానన్న నాన్నగారు ఇవ్వకుండా చేసిన వాడెవరు? వెనకనున్న ఈశ్వరుడురా. నీకు ఎదురుగుండా ఉన్న తండ్రి కనపడతాడేమో, వెనకనున్న పరమేశ్వరుడు కనపడతాడు. ఎవరితో యుద్ధం చేస్తావు? అనుదైవస్య కర్మ తత్. అందుకని ఈశ్వర శాసనాన్ని అనువర్తించు, ధర్మాన్ని మాత్రం మొదలుపెట్ట. కర్మాన్ని పట్టుకుని నడుస్తూనే ఉండంటాడు. వాంఛితార్థ ప్రదాయిని భగవతి విషయంలో కూడా అంతే. అమ్మా నువ్వు ఇచ్చావు, ఏదో అదృష్టం ఉంది. అమ్మా నువ్వు ఇవ్వలేదు, ఎందుకో నాకు పెట్టలేదు, ఇది పెడితే నేను పాడైపోతానన్నమాట. కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించావు. ఒక్కొక్కడు చూడండి, రైల్లో రిజర్వేషన్ దొరకలేదని ఏడుస్తాడు. ఆ రైల్లో రిజర్వేషన్ దొరకకుండా రైలు వెళ్ళిపోయి 2 కంపార్ట్మెంట్లు కాలిపోయి అనుకోండి, అమ్మ బాబోయ్ దొరకలేదు, ఎంత అదృష్టవంతున్నాం. దొరకకపోయిన తర్వాత సంతోషిస్తాడు ఒక్కొక్కడు. నాకు హైదరాబాద్ లో మందనం, హైదరాబాద్ కాదు చిత్తూరులో, వారి గురించే నేను ఇప్పుడు దాకా గోపాలకృష్ణ గారితో కారులో మాట్లాడుతూ వస్తున్నా. పేరు చెప్పడం బాగున్నది కానీ ఆయన నాతో మాట అన్నారు, నేను ఫలానా వాడితో కలిసి ఓ ఫ్యాక్టరీ నడిపానండి, వాడు నా షేర్ క్యాపిటల్ ఇచ్చి బలవంతంగా బయటికి నెట్టేశాడు, అయ్యో చూడరా ఎలా అన్యాయం చేశాడు అని వచ్చేసాను. కానీ వాడు ఆ తర్వాత అన్యాయమైన వ్యాపారం చేశాడు, నేను వద్దంటానని ఆ తర్వాత వాడిని పట్టుకుని జైల్లో పెట్టారు. వాడు ఇప్పుడు 12 ఏళ్ళు కారాగార శిక్ష పడి బయటికి రాలేదు. అందులో నేను కానీ ఉండుంటే నన్ను కూడా లోపల పెట్టేద్దరు. చూశారా పంపించేసినప్పుడు బయటికి రావడం ఎంత మంచిదేందో. పరమేశ్వరానుగ్రహం అంటే ఇలా ఉంటుంది కాబోలు అన్నాడు. నేను అప్పుడు అనుకున్నాను, వాంఛితార్థ ప్రదాయి. కాబట్టి ఇవ్వకపోవడంలో అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, ఇవ్వడంలో అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఒక్కొక్క నాడు అలా ఉంటుంది. అది తెలుసుకోగలిగితే భక్తి పండింది అంటారు. కాబట్టి ఆ తల్లి ఉమా. కాబట్టి ఇప్పుడు ఉమారామలింగేశ్వరుల దేవాలయము ఎంత గొప్ప దేవాలయంలో మీరున్నట్టు, ఎంత గొప్ప దేవాలయం స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్నట్టు. స్వర్ణోత్సవం ఏమి? అసలు శివాలయం కాలముతో నియమనం లేకుండా అలా ఎప్పటికీ ఉంటుందంతే. వాళ్ళిద్దరూ ఆది దంపతులు. వాళ్ళు ఇవాళ ఉండడం రేపు ఉండకపోవడం, లేకపోతే అంతకు ముందు బలానాప్పుడు లేకపోవడం, ఇవాళ ఉండడం అలా ఏం ఉండదు. అందుకే శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు, నమశివాభ్యాం నవ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. నేను పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుచున్నాను. దాన్ని ఆయన ఉమామహేశ్వర స్తవం అని పిలిచారు. అందులో కూడా ఆయన ఉమా అన్న పేరే వాడారు. శంకరాచార్యుల వారు ఎక్కువగా అమ్మవారిని పిలిచిన పేర్లలో ఒక పేరు ఉమా, రెండవది శివి. ఈ 2 ఎక్కువ పిలుస్తారు. అందులో ఉమామహేశ్వర స్తవం అంటూ ప్రారంభం చేసి అందులో వాడారు ఆయన ఈ శ్లోకాన్ని. మొదటి శ్లోకంగా వాడారు, నమశివాభ్యాం నవ యవ్వనాభ్యాం. నేను పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుచున్నాను, ఇటువంటి వారిని. నవయవ్వనాభ్యాం, ఎప్పుడు మంచి యవ్వనంలో ఉండేవాళ్ళని. అంటే ఏమండి శంకరాచార్యులు వారు స్తోత్రం చేసేటప్పటికి యవ్వనంలో ఉన్నారు, కానీ ఇప్పటికి ముసలి వాళ్ళు అయిపోయారు. అవరు ఎందుకు అవరు అంటే కాలమునందు మనం లొంగిపోతాం, వాళ్ళు కాలమునకు లొంగేవారు కాదు. కాలము వారి చేతిలో ఉంటుంది. అందుకే సూర్యచంద్రులు ఇద్దరు ఆవిడికి తాటంకములుగా ఉంటాయి. మనం సూర్యచంద్రుడు కదిలితే కాలం కదులుతుంది, కాలంలో మనం పడిపోతాం. వాళ్ళకి ఆ అవసరం ఉండదు, వాళ్ళు కాలాతీతులు. కాబట్టి నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుద్ధరాభ్యాం. ఇద్దరు ఎప్పుడూ ఒకరినొకరు కౌగిలించుకుని ఉంటారు. అదేం పిచ్చండి, ఎందుకు అలా కౌగిలించుకుని కూర్చోడం బాగుంటుందా? అలాగా అంటే మనకి సనాతన ధర్మమునందు ఉపాసన రహస్యం ఒకటి ఉన్నది. పురుషుణ్ణి ఒక్కడిని ఆరాధించడం కానీ,
స్త్రీని ఒక్కటనే ఆరాధించడం కానీ ఉండదు. అసలు అలా ఆరాధన చెయ్యరు. రాముణ్ణి ఒక్కడనే పెట్టి ఆరాధన చేశారనుకోండి చాలా ప్రమాదం వస్తుంది. అందుకే ఎవ్వరూ చేయరు. రామారాధన లోకంలో ఉండదు. శ్రీరాముడిగా ఆరాధన చేస్తాం. శ్రీరాముడు అంటే శ్రీకారం ఎప్పుడు పెడతామంటే భార్యాసహితుడు అని గుర్తు. అందుకే ఎప్పుడు కూడా పెళ్ళైపోయిన వాడు పేరు రాసుకుంటే ఒక్క పేరు రాసి విడిచిపెట్టకూడదు. మీరు నా దగ్గరికి పట్టుకొచ్చి అయ్యా కొంచెం మీరు ఏదో దీని మీద కాస్త మంచి మాట రాయండి అన్నారు అనుకోండి, నేను శుభం భూయా లేకపోతే మంగళం మహా అని రాసి సంతకం పెట్టాను అనుకోండి, నేను సంతకం పెట్టినప్పుడు చాగంటి కోటేశ్వర శర్మ అని పెట్టకూడదు, శ్రీ చాగంటి కోటేశ్వర శర్మ. అదేంటంటే మీకు మీరు శ్రీ పెట్టుకున్నారు. శాస్త్రం అంతే, శ్రీకారం ఉండాలి. శ్రీకారం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఎడం భుజం మీద ఉత్తరీయం ఉంది అని గుర్తు. ఎడం భుజం మీద ఉత్తరీయం ఉంది అంటే గుర్తు ఏమిటంటే భార్య బ్రతికుంది అని గుర్తు. భార్య బ్రతికుంటే వచ్చిన ఐశ్వర్యం ఏమిటంటే వాడు యజ్ఞాధికారమును పొంది ఉన్నాడు అని గుర్తు. మంగళప్రదుడు. భుజం మీద తువ్వాలు లేదు, కుడి భుజం మీద వేసుకున్నాడంటే పాపం ఆయనకి యజ్ఞం యాగం హోమం ఏమీ చేసే అధికారం లేదండి. అమంగళకరుడు, భార్య లేనివాడు, కాబట్టి అన్నిటికీ ఆయన పనికిరాడు అని చెప్పడానికి గబుక్కుని తెలియక అడుగుతారేమో అని కుడి భుజం మీదకి ఉత్తరీయం వేసుకుంటారు భార్య లేకపోతే. ఎడం భుజం మీద తప్ప ఉత్తరీయం ఎప్పుడూ ఇంకోలా ఉండకూడదు. అందుకే చొక్కా విప్పుకుని ఏదైనా ఏ పూజా కార్యక్రమంలోనో కూర్చున్నా ఇలా తిప్పి ఉత్తరీయం తీసుకొచ్చి ఇలా కుడి భుజం మీద వేసుకోకూడదు. తిప్పి ఉత్తరీయాన్ని ఎడం భుజం మీదకి వచ్చేటట్టే వేసుకోవాలి. అలా వేసుకుంటే భార్యాసహితుడు. వీడు అసాధ్యం పనులు చేసి ఎప్పుడైనా ఉత్తరీయం లేకుండా తిరుగుతాడో ఏమిటో అని చెప్పి మామగారు ఏం చేస్తాడంటే 5వ యజ్ఞోపవీతాన్ని వేస్తాడు. అది ఉంటే ఉత్తరీయం లేని సమయంలో ఉత్తరీయం ఉన్నంతగా అది కాపాడుతుంది, ఆ మంగళత్వాన్ని నిలబెడుతుంది. సరే, అందుచేత వాళ్ళిద్దరూ పరస్పరాశ్లిష్టవపుత్తరాభ్యాం, ఇద్దరూ కలిసి ఉంటారు. ఎక్కడ మీరు ఆరాధన చూడండి, స్త్రీ సహితుడై శక్తి సహితుడైన పరమాత్మ మాత్రమే ఆరాధన యోగ్యుడు. జగద్గురువైన శంకరుడు ఏదైనా మాట్లాడారంటే అంత లోతుగా మాట్లాడతారు తప్ప ఏదో ఉత్తుత్తినే మాట్లాడడానికి ఆయన ఎందుకు? ఆయన మాట్లాడక్కర్లేదు. పరస్పరాశ్లిష్టవపుత్తరాభ్యాం, ఒకరినొకరు కౌగిలించుకున్న శరీరములు ఉన్నవారు అనక్కర్లేదు. దాని అర్థం ఏంటంటే ఉపాసన చేసినప్పుడు శ్రీరాముడు, పార్వతీ పరమేశ్వరులు, రుక్మిణీ కృష్ణులు. అందుకే శచీ పురంధరాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః అంటాం. కానీ ఏదో ఒకళ్ళ పేరు చెప్పి భార్యను వదిలేడేమో, భార్యను పూజ చేసి భర్తను వదిలేడేమో శాస్త్రంలో చెయ్యం. కారణం ఏమంటే ప్రకృతి పురుషుడు కలిసి ఉండాలి. పురుషుడు లేని ప్రకృతి అసలు ఉండదు. ప్రకృతి లేని పురుషుడు అయోమయం నీకు తెలియదు. అంటే మీరు బాగా అర్థం చేసుకోండి. పురుషుడు అంటే కంటికి కనపడేవాడు కాడు అని అర్థం శాస్త్రంలో. ప్రకృతి మీ కంటికి కనపడుతుంది. అందుకే అమ్మవారు కనపడేటట్టుగా ఉంటుంది శివలింగం పక్కన. కరచరణాదులతో మూర్తిగా ఉంటుంది పార్వతీదేవి, శివలింగంగా ఉంటాడు పరమేశ్వరుడు. లింగం అంటే గుర్తు. ఇప్పుడు అదిగో అక్కడ ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు ఉన్నది అని నేను అన్నప్పుడు ఆ చెట్టులో ప్రాణం ఉన్నది. ఆ ప్రాణము నీకు కనపడదు, కానీ రేపు పొద్దున్న వేసిన మారాకు నీకు కనపడుతుంది, అది పూసిన పువ్వు నీకు కనపడుతుంది, దాని కాయ నీకు అనుభవంలోకి వస్తుంది, కానీ దానికి కారణమైన చైతన్యము నీకు కనపడదు. వాడు కానీ లోపల చైతన్యము లేకపోతే పైన చెట్టు లేదు. కాబట్టి పురుషుడు లేనటువంటి ప్రకృతి ఉండనే ఉండదు. ప్రకృతి లేని పురుషుడు అయోమయం, నీకు అర్థం కాడు. ఆ చెట్టు లేకుండా అక్కడ చైతన్యం ఉంది అని నేను అన్నాను అనుకోండి, మీకు ఏమైనా తెలుస్తుందా? మీకు తెలియదు. చైతన్యం ఉన్నది అని గుర్తుపట్టడానికి ప్రకృతి వికారం అక్కడ ఉండాలి. ఏదో ఒకటి చెట్టో, ఓ మొక్కో, ఏదో ఒకటి ఉందనుకోండి. ఓ మనుష్య శరీరమో, ఓ కుక్కో, ఓ పిల్లో పరిగెడుతోంది అనుకోండి, అదిగోనండి చైతన్యం ఉంది పరిగెడుతోంది అంటారు. అసలు నిజానికి పురుషుడు లేని ప్రకృతి విలువ లేదు, గౌరవం లేదు. అందుకే భర్త లేని స్త్రీ అమంగళకరణానికి కారణం అదే. కాబట్టి స్త్రీ పురుషులిద్దరూ కలిసి ఉంటేనే ప్రకృతి పురుషుడు వర్ధిల్లడం. లోకము వర్ధిల్లుతోంది, వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ప్రకృతి పురుషులుగా పార్వతీ పరమేశ్వరులు ప్రతిదాని యందు కలిసి ఉన్నారు. ఆ శివం, శివ శబ్దంలో శివ కలిసిపోతుంది. రమ, రామ, త్యాగరాజస్వామి కీర్తన ఉంది. రమ అన్న చపలాక్షుల పేరు, రామాయణ ఏదో పురుష పరబ్రహ్మమునకు పేరు అని ఉంది కదమ్మా. రమ
రామ అంటే ఇద్దరు ప్రకృతి పురుషులు. అలాగే శివ శివ పార్వతీ పరమేశ్వరుడు ప్రకృతి పురుషులు, ఇద్దరు కలిసి ఉంటారు. ఆ కలిసి ఉన్న స్వరూపాన్ని ఆరాధన చెయ్యాలి తప్ప పక్కన అమ్మవారు లేని ఏ మూర్తి ఉపాసనకు యోగ్యము కాదు. అలా చేస్తే బయట అది ఎంత అమంగళకరమో నీ ఇంట పూజ అంతే అమంగళకరం. అది తలకట్టు దీపం లాంటిది. తలకట్టు దీపం ఎప్పుడు పెడతారు? అంతే ఆ పూజ. నేను శాస్త్రం మాట్లాడుతున్నాను, అందుకే నాకు భయం లేదు. అమ్మవారు పక్కన ఉన్న మూర్తికి పూజ తప్ప సింహాసనంలో, అమ్మవారు పక్కన లేని మూర్తికి సింహాసనంలో పూజ లేదు. అమ్మవారు ఉండి తీరాలి. అందుకే కళ్యాణం చెప్తే అమ్మవారి వైపు నుంచి కళ్యాణం, అయ్యవారి వైపు నుంచి కళ్యాణం చెప్పం. సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పార్వతీ కళ్యాణం, పద్మావతి కళ్యాణం, అంతేకాని శివ కళ్యాణం, రామ కళ్యాణం, కృష్ణ కళ్యాణం అందరూ. జీవుడు బ్రహ్మమును పొందుతాడు, భార్య భర్తని పొందుతుంది. కాబట్టి జీవుడు బ్రహ్మముతో కలిసిపోయి తత్వం అసి, తత్వమసి పూర్ణమైపోతుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అప్పుడు తత్వమసి మహావాక్యం అవుతుంది. అందుకని ఇలా చిన్ముద్ర పడదు. ఆ తత్వమసి మహావాక్యం అవ్వాలి అంటే జీవుడు బ్రహ్మమును పొందాలి. జీవుడు బ్రహ్మమును పొందడం అన్నది కళ్యాణం, అది వివాహం కాదు. వివాహం అయితే ఒక్కసారి, ఇంకో మాట అవ్వాలని కోరుకోకూడదు. పునః వివాహ సిద్ధి వస్తూ నక్షత్రం వేయకూడదు. వెళ్ళి పునః పెళ్లిళ్ళు ఉండాలని కోరుకోకూడదు. ఒక్కటే పెళ్లి జీవితంలో. కళ్యాణం గంటకి చేయొచ్చు. పొద్దున్న కళ్యాణం చేయొచ్చు, సాయంకాలం కళ్యాణం చేయొచ్చు. భక్తులు ఎక్కువ మంది ఉన్నారనుకోండి కళ్యాణానికి, పొద్దున్న ఓపర్యాణం చేసి సాయంత్రం ఓపర్యాణం చేయొచ్చు. అదేంటంటే అన్ని మాటలు మంగళసూత్రాలు కట్టి అలా చెయ్యొచ్చా? చెయ్యొచ్చు. ఎందుకంటే అది కళ్యాణం. అంతేగాని పెళ్లికి కళ్యాణ శుభలేఖ అని మనం వేసుకోకూడదు. అది వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక, అది వివాహం. వివాహము అంటే అంటే విశేషమైన దాన్ని, వాహము అంటే పొందడానికి, బ్రహ్మమును పొందడానికి పక్కన ధర్మపత్నిని స్వీకరిస్తున్నాడు. ఇద్దరు కలిసి ఇప్పుడు ప్రయాణం చేస్తారు. కాదు, వివాహము అంటే అంటే విచిత్రమైన వాహము, బరువు తలకెత్తుకుంటున్నాడు. అది ఎంత పెరిగిపోతుందో అంత సంతోషంగా ఉంటుంది. ఆవిడ వచ్చింది అంత సంతోషం, పిల్లలు పుట్టారు అంత సంతోషం, లోన్లు పెట్టినప్పుడు, ఫీజులు కట్టినప్పుడు, పెళ్లిళ్ళు చేసినప్పుడు, దూరంగా విడిపోయి బెంగెట్టుకున్నప్పుడు తెలుస్తుంది దాని బరువు ఏంటి. కాబట్టి కానీ ఈ బరువు ప్రతివాడు ఎత్తుకుంటాడు. ఎత్తుకోని వాడు ఎవడైనా ఉంటే అందరూ కలిపి పిల్లని చూసి వాడికి ఎత్తేస్తాడు. ఎత్తేసి అమ్మాయ్యా ఇప్పుడు నువ్వు మాలో చేరావని అక్షతలు వేసేస్తాడు. కాబట్టి వివాహం ఈశ్వరుడు చేసుకుంటే వివాహం కాదు, కళ్యాణము, జీవ బ్రహ్మైక్య సిద్ధి. అందుకని కలిసి ఉంటారు ప్రకృతి పురుషులు. నేను నా నోటితో అమంగళకరంగా చెప్పక్కర్లేదు. అలా లేరనుకోండి, అప్పుడు దాన్ని శివం అనరు, శివ శివ అని పిలవరు. అప్పుడు ఏం చేస్తారంటే షీ గుణించి ఉండదు. అంటే గుణించడం అంటే షా గుణిస్తే షీ కదూ, పైకి లేస్తుంది కొమ్ము, షా అవుతుంది. ప్రకృతి ఒకటే ఉండి పురుషుడు లేడనుకోండి, అది అంతర్ధానం అయిపోతుందని గుర్తు. అప్పుడు దాని శబ్దం మారిపోతుంది. శివ ఉండదు, షీ స్థానంలోకి షా వస్తుంది. వచ్చిందంటే అది ఇక నువ్వు ఉంచినా ఉండదు, అది కలిసిపోతుంది అని. శివ అది వర్ధిల్లుతుంది, పెరుగుతుంది. ఎప్పుడు శివ శివాతో కలిసి ఉంటే వర్ధిల్లుతుంది. శివ పక్కన శివా లేకపోతే వర్ధిల్లడం కనపడదు. శివతో కలిసి ఉండకపోతే మంగళకరము కాదు. అందుకే ఉపాసన యందు ఇద్దరిని కలిపే ఉంచాలి తప్ప ఒకరు లేని మూర్తిని తీసుకొచ్చి పెట్టి పూజలు చేస్తానంటే లోకానికి క్షామం వస్తుంది. నీకు మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. అది లేదు ఆరాధనలో. శంకరాచార్యుల వారు అప్పుడు చేశారు హెచ్చరిక. అందుకే పరాశర భట్టర్లు కూడా శ్రీగుణరత్న కోసం చేస్తూ అనుకల తనుకాండాలింగనారంభ శుంభ ప్రతిరిజ భుజతాఖ శ్రీసఖానోకహర్ది స్తననయ గుడుచ్ఛస్పార పుష్పద్విరేఫ రచయితుమై లక్ష్మీ కల్పవల్లి కటాక్షాన్ అంటారు. గాఢాలింగనం చేసుకున్న లక్ష్మీదేవి విష్ణుమూర్తిని కౌగిలించుకుని ఉండగా నేను ఆరాధిస్తున్నాను. అలాగే పార్వతీదేవి కౌగిలించుకుని ఉండగా, అంటే ఒకరితో ఒకరు పెనవేసుకుని ఉండగా, అదిగో చెట్టులో ఉన్న ప్రాణము పెనవేసుకుని ఉండగా, అది పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం. నగేంద్ర కన్యా పర్వతరాజపుత్రి ఉమా, వృషకేతనాభ్యాం ఆయన యొక్క జెండా మీద వృషభము ఎద్దు గుర్తుగా ఉంటుంది. ఆయన ఎద్దు ఎక్కి తిరుగుతాడు. ఏమాయన కర్మ, ఓ కారు ఇచ్చేవాడు లేడా ఆయనకి, ఓ సైకిల్ ఇచ్చేవాడు లేడా?
వృషభము అంటే కేవలము ఎద్దు కాదు, వృషభము అన్న మాట కదా. వృష శబ్దాన్ని అమరకోశంలో మీరు పరిశీలన చేస్తే ధర్మం. అందుకే వృషాద్రి అని ఒక కొండ. వృషాద్రి అంటే ఆ కొండ ఎక్కాడు, ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకున్నాడు ఈశ్వరానుగ్రహంతో అని. కాబట్టి వృషకేతనాభ్యాం, ధర్మము గుర్తుగా కలవాడు. ఆయన పాదములు పట్టుకుంటే ఏమొస్తుంది? ధార్మికంగా బతకడం అలవాటవుతుంది. అటువంటి పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కరించుచున్నాను. వాళ్ళిద్దరూ అనుగ్రహమూర్తులు. ఉమారామలింగేశ్వర శబ్ద ప్రయోగం జరిగితే వారు ఎంత అనుగ్రహమూర్తులు అంటే సరసోత్సవాభ్యాం. వాళ్ళకి మీరు కష్టమైన ఉత్సవములు చెయ్యక్కర్లేదు, చాలా తేలిక ఉత్సవాలకి వాళ్ళు బహుప్రసన్నులవుతారు. అందుకే ప్రపంచంలో చాలా చిన్నదానితో చాలా విశేష ఫలితాన్ని ఇచ్చేటటువంటి స్వరూపం శివస్వరూపం అవుతుంది. బోళాశంకరుడు అంటారు. బోళాశంకరుడు అంటే దాని అర్థం మీరు వెళ్ళి పొగిడేస్తే పిచ్చేళ్లే పొగిపోయి మీకు చేసేస్తాడనుకోకూడదు, తప్పది. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియందేం లేదు. అలా పొగిడితే లొంగిపోయేవాడు అయితే లోకంలో అసలు నరకానికి వెళ్ళేవాడు ఉండడు. బోళాశంకరుడు అంటే అది కాదు, మీరు భక్తితో చేసిన చిన్న ఉత్సవాన్ని కూడా చాలా పెద్దదిగా స్వీకరించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అందుకే సరసోత్సవాభ్యాం అన్న మాట దృష్టిలో పెట్టుకుని దూర్జుడి కాళహస్తీశ్వర శతకంలో పద్యం చేశాడు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం బడువైన మేరువణుచును రక్షింపవే నీ కృపాశ్రీ శృంగార విలాసహాసముల చే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను శివ అని ఆయనతో చెప్పినా, అయ్యో నాన్న ఎందుకులో బెంగ పెట్టుకుంటావు, అక్కడంతా వెడితే ఎవరితో మాట్లాడాలి, నువ్వు నాతోనేనా? ఇప్పుడు నేను ఇక్కడైనా ఉన్నాను, నాకు వచ్చి పాపం చెప్పేవా నీ కష్టం చాలురా, అక్కడే అందరూ వెళ్ళి చెప్తే ఏది విన్నానో ఇక్కడ కూర్చొని అదే విన్నాను నీ దగ్గర చాలా అంటే. అది భోళాశంకరుడు అంటే. మీరు మనసు విప్పి మాట్లాడినప్పుడు స్వీకరించే లక్షణం ఉన్నవాడని గుర్తు. అంతేగాని మీరు వెళ్ళి పొగిడేస్తే పొంగిపోయేవాడు అనుకోకూడదు, అదో పిచ్చి. అలా అనుకోవడం అదో పాపం కూడా. కాబట్టి ఆయన భోళాశంకరుడు. సరసోత్సవాభ్యాం అన్న మాటకు అర్థం ఏంటంటే చిన్ని ఉత్సవంతో అపార ఫలితాన్ని ఇస్తాడు. అందుకే నేను నా ఉపన్యాసాన్ని పూర్తి చేసే కోణంలోకి వస్తున్నాను. సరసోత్సవాభ్యాం అన్నాను కదా, ఎలాగో వాళ్ళిద్దరు అనుగ్రహం ఎలా ఉంటుంది అనడానికి ఒక్క ఉత్సవాన్ని మీకు నేను సూచన చేసి విడిచిపెట్టేస్తాను. ఎందుకంటే ఆ ఒక్క మాటను వ్యాఖ్యానం చేయాలంటే కొన్ని నెలలు పడుతుంది. సరసోత్సవాభ్యాం, కార్తీక పౌర్ణమి నాడు మనం ఒక పని చేస్తాం, అది చెయ్యాలి. అది మానేసి ఇంకోటి చేయకూడదు, అదే చెయ్యాలి. ఎందుకంటే దానికన్నా ఫలితం ఇచ్చేది ఇంకోటి లేదు. అందుకే నిర్దేశం చేస్తారు, అదే చెయ్యి అని చెప్తారు. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణము అని ఈశ్వరుడికి ఉత్సవం. ఉత్సవము వేరు, పూజ వేరు. ఉత్సవము అంటే ఏమిటో తెలుసా అండి? మీలో హర్షము ప్రకటనమైతే ఉత్సవం. పూజ చేశాననుకోండి నేను ఒకడినే చేసుకోవచ్చు, దీపం పెట్టాననుకోండి నేను ఒకడినే పెట్టచ్చు. ఉత్సవం చేస్తే నేను ఒక్కడినే చేస్తే ఉత్సవం అందరం, 10 మందితో కలిసి చేస్తే ఉత్సవం. పూజ అన్నం తినడం లాంటిది, ఉత్సవం పల్లకి మోయడం లాంటిది. పల్లకి ఒకడే మోసుకుంటూ వెళ్ళిపోడు, పల్లకి మోసేటప్పుడు కనీసం 2 ఉండాలి. అన్నం తినేటప్పుడు నా పక్కన ఎవడు లేడండి నేను ఎలా తింటానని అక్కర్లేదు, నీకు ఆకలి ఇస్తే నువ్వు తినవచ్చు. అందుకే పూజ అన్నం తినడం, ఉత్సవం పల్లకి మోయడం, రెండిటికి అంత తేడా ఉంటుంది. ఈశ్వరుడికి ఉత్సవం చేశానంటే నేను కాదు, నాతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారని గుర్తు. మేమందరం కలిసి తల పైకెత్తి సంతోషంతో హర్ష ప్రకటనం చేశామని గుర్తు. ఆ హర్షము, ఆ మోదము, ఆ సంతోషము ఏదుందో అది ప్రకటనం చేసినప్పుడు కారణం ఒకటి ఉంది, ఒక సంతోషం ఉంది నాకు అది చేస్తున్నప్పుడు. ఏం చేశాను కార్తీక పౌర్ణమి నాడు? జ్వాలాతోరణోత్సవము చేశాను. ఏమిటి చేసావు జ్వాలాతోరణానికి? వజ్రాలు తెచ్చావా, వైడూర్యాలు తెచ్చావా, బంగారు తీగలు తెచ్చావా? అప్పుడే పండినటువంటి పంట కోతలు కోసినప్పుడు వచ్చిన గడ్డి తీసుకొచ్చి 3 కర్రలు పెడతారు, ఇటు 2 కర్రలు పెట్టి పైన 1 కర్ర పెడతారు. పెట్టి దీని మీద ఆవు నెయ్యి పొయ్యాలి. ఆవు నెయ్యి పోసి కాగడాతో అది వెలిగిస్తాడు. వెలిగించినప్పుడు పరమేశ్వరుణ్ణి పట్టుకుంటారు. అది విచిత్రం. మనం కాదు, పరమేశ్వరుణ్ణి పట్టుకుంటారు. ఆయనకి ఇబ్బంది కాదండి, ఆ గడ్డి ముద్ద మీద పడిపోతే ఒప్పుకుంటాడు. ఆయన అలా చెయ్యి, నేను సంతోషిస్తాను అన్నాడు. పట్టుకుని 3 మార్లు పరిగెడతారు దాని కింద, శివ 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 శివ. ఎందుకు అంటే ఎవరు అలా పరిగెత్తారో వాళ్ళకి జ్వాలాతోరణ దర్శనాన్ని తీసేస్తారు. ఈ శరీరాన్ని విడిచిపెట్టగానే భైరవయాతన అని ఒకటి ఉంటుంది. భైరవయాతన అంటే భై అని అరుస్తాడు, భౌ అని. భౌ అన్న రవం చేసేది ఏదో అది కుక్క, అదే భైరవుడు. కుక్క వాహనంగా ఉన్నవాడు. ఆయన తరువుతాడు, చాలా భయంకరంగా ఉంటుంది.
ఆ కుక్క తరిగినప్పుడు పరిగెడతాడు. పరిగెడితే మొట్టమొదటి ఏది కనపడుతుందంటే ఆ చీకట్లో వెళ్ళి 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 వైతరిని దాటాలి. కొడుకు ఆవును దానం చేస్తే దాన్ని తోకట్టుకుని ఎడతాడంటారు. పాపం వాడు చేస్తాడా? మనం చేసాం కనుక రూపాయి పాల ఇచ్చి గోదానం మనం చేసాం, వాడు అదే చేస్తాడు. రూపాయి పాల గడ్డి పరక వస్తుందా? కాబట్టి వైద్యులను ఎవరు దాటిస్తాడు? నువ్వు గోదానం చేస్తే మీ నాన్నగారి పేరు చెప్పి నీ కొడుకు చేస్తాడు. నువ్వు చేసింది లేదు, నీ కొడుకు చేస్తాడా? ఇంకా ఇందుక పేరాశ. కాబట్టి చీకట్లో పరిగెడతాడు. పరిగెత్తి 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 వాడికి జ్వాలాతోరణం కనపడుతుంది. అమ్మయ్యా వెలుతురు కనపడింది అనుకుంటాడు. తీరామో చేయింటది మంటలతో కూడిన ద్వారం. జీవుడు అందులోంచి నరక ప్రవేశం చేస్తాడు. అది భయంకరంగా ఉంటుంది అని ఇప్పుడు అవన్నీ పాపం మిమ్మల్ని నేను భయపెట్టడం ఎందుకు, శాస్త్రంలో చాలా ఘోరంగా వర్ణిస్తారు. అది కనపడకుండా చేస్తా. నీ కొడుకు చేశాడా, అల్లుడు చేశాడా వదిలి, నీ మనవాడు చేశాడు, ఇవి అక్కర్లా. ఒక్కసారి కార్తీక పౌర్ణమి ఒక్కటే నేను మీతో మనవి చేశా కదా, కృష్ణ చతుర్దశి మాఘమాసంలో ప్రదోష వేళ ఒక మారేడు జలం వేస్తే ఎలా ఫలితం వస్తుందో అది అన్ని వేళలా వేస్తానంటే కుదరదు. మళ్ళీ మీకు నేను యథార్థం చెప్పనా, మహాశివరాత్రి నాటి ప్రదోష వేళ చేసినటువంటి శివార్చన కన్నా గొప్పది శ్రావణ మాస సోమవారం నాటి ప్రదోష వేళ చేసిన శివార్చన. ఈ రెండిటికన్నా గొప్పది మార్గశీర్ష మాసంలో తెల్లవారుజామున 3 గంటలకి గజ 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 ఉనికిపోతూ మంచు పడిపోతుంటే అంత చలిలో వచ్చి స్నానం చేసి ఢావళి కట్టుకుని రుద్రనమక చమకాలతో శివలింగానికి ఎవడైనా చల్లనీళ్లతో అభిషేకం చేస్తే, ఫ్రిడ్జ్ లో పెట్టి తెమ్మని నేను చెప్పట్లేదు, ఉపజలాలు చల్లటి నీళ్లు స్నానం చేయిస్తే ఆర్ద్రాభిషేకం అంటారు. ఆర్ద్ర నక్షత్రంలో అభిషేకం చేస్తే విశేష ఫలితము. ఒకే ఒక్కసారి కాకినాడ పట్టణంలో ఒక శివాలయంలో నేను ఆధ్వర్యం వహించి చేయించాను అలాగా ఆర్ద్రాభిషేకం. అద్భుతం ఆ ఉత్సవం. అంత చలి. శంకరాచార్యులు వారు దెప్పి పొడిచారు కూడా పరమశివుని. చాలి ఏమా చెప్పొచ్చావు, పైనేమో చంద్రుడు చల్లన, ఒంటి మీద ఉన్న పాములు అడుగున చల్లగా ఉంటాయి. నేను ఎప్పుడు పట్టుకుని చూడలేదు. పాములు అడుగున చల్లన. శరీరంలో సగభాగం పార్వతీదేవి, ఆమె హిమగిరితనయ మంచుకొండ కూతురు కాబట్టి ఆవిడ చల్లన. ఉండేది మంచుకొండ, అది చల్లన. ఇవేమీ చాలలేదు నీకు, ఇంకా మార్గశీర్ష మాసం తెల్లవారకట చన్నీళ్ళ అభిషేకం కావాల్సి వచ్చింది. సాంబే పరబ్రహ్మడి స్వామిమే ఇవ్వలేవని ఈ నీళ్లు పుచ్చుకొని ఇంత ఫలితం ఇచ్చావా అన్నారు శంకరాచార్య. అటువంటి మహానుభావుడు ఆయన. ఆయన అన్ని అంత సులువైన పుచ్చుకుని అంత ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆ గడ్డి పరకలు వెలుగుతూ ఉండగా 3 మాటలు ఇలా ఇలా వెళ్ళొచ్చాడు అనుకోండి, శివ 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 అంటూ పల్లకీతోటి, అంతే. అక్కడ నరకద్వార దర్శనాన్ని చెయ్యనివ్వడు. పాపరాశి కాలిపోతుంది. ఏమన్నా మరి చేసిన పాపాలన్నీ అంత తేలిగ్గా పోతాయా అంటే, పెద్ద దూది పర్వతం ఉంది, ఒక నిప్పు నిరుసు చాలదా కాల్చడానికి? ఒక నిరుసు చాలు, ఒక్క జ్వాలాతోరణం చాలు కాల్చేయడానికి. ఇప్పుడు ఆ మిగిలిపోయిన గడ్డి తీసుకెళ్లి గడ్డి వాములో పెడితే, కాలుతున్న గడ్డి కాదు నా ఉద్దేశం, ఆరిపోయిన గడ్డి కొంత తీసుకెళ్లి గడ్డి వాములో పెడితే శం చతుష్పదే రుద్రం చెప్పింది. 4 కాళ్ళ ఉన్నటువంటి వాటన్నింటికి కావలసినటువంటి గ్రాసము దొరుకుతుంది. అంటే పంటలో గడ్డి చక్కగా సమృద్ధిగా లభిస్తుంది. అన్ని సంతోషంగా గడ్డి తిని పాలిస్తాయి. ఇంకా గడ్డి ఎంత వచ్చిందంటే అర్థం ఏంటి? పంట బాగా పండిందనే. కంకులు లేని గడ్డి ఒకటే వస్తుందండి, అలా రాదుగా. కంకులు గడ్డి కూడా వస్తాయి. అందుకని నీకు ఇహవనందు తినడానికి అన్నం వస్తుంది. ఇప్పుడు నీకు ఈశ్వరుడికి ఇచ్చాడు కాబట్టి మార్గశీర్ష మాసంలో నిజానికి కార్తీక మాసం వెళ్ళగానే ఏం చేస్తారంటే, ఇంటికి వచ్చినటువంటి పదార్థాన్ని, ఆ ధాన్యాన్ని, కొత్త బియ్యాన్ని కొన్నా కూడా తిన్నగా వండుకు తినకూడదు. మొదట పాయసం వండి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాలి. పెట్టి అప్పుడు తింటారు. అందుకే మాసం మార్గశీర్షోహం అంటాడు. యథార్థానికి ఆయన ఆ మాట ఎందుకు చెప్పాడంటే, ఒరే పంటంతా ఇంటికి వస్తోంది, ఉపాసనకి మార్గమునకు శీర్షము చివరికి వచ్చావు కాబట్టి లక్ష్మీ పూజ చేస్తారు. ఆ మాసంలో లక్ష్మీ పూజ చేసి కాత్యాయని వ్రతం చేస్తారు మార్గశీర్ష మాసమున. సరే, అందుచేత మహానుభావుడు కేవలం దాని కింద నుంచి తిరిగితే నీ పాపరాశి ధ్వంసం చేసి నరకద్వారం కనపడకుండా చేశాడు. 2, నీకు పశువులకి కూడా కావలసినంత గ్రాసము ఆహారము దొరికేటటువంటి భాగ్యాన్ని కటాక్షించాడు. పార్వతీ పరమేశ్వరులతో కలిసి తిరిగి వచ్చావు కాబట్టి నీకు వచ్చేటటువంటి అమంగళములన్నింటినీ తీసేస్తాడు. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, అశుభాల్ని తీసి శుభాల్ని ఇస్తాడు. సరసోత్సవాభ్యాం, చిన్న
ఉన్నది పుచ్చుకొని అంత గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తాడు. అందుకే మహానుభావుడు మల్లన్న గారు అష్టదిగ్గజాల్లో ఒకడు, ఆయన పరమశివుణ్ణి స్తోత్రం చేస్తూ ఒక మాట అంటాడు, శివుని శిరమున కాశిని నీళ్లు చల్లి పత్తి సుమంతనెవ్వాడు పారవయించు కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు అన్నాడు. పరమశివుడు ఎంతటి సులభుడంటే, మహానుభావుడికి ఎవరికైనా సత్కారం చేస్తాను అంటే ఏదో పూలదండ ఇస్తే సంతోషిస్తారు, పంచదార ఇస్తే సంతోషిస్తారు తప్ప, ఏమంటే మీరు ఉపన్యాసం బాగా చెప్పారు, కుండని నీళ్లు తీసుకొచ్చి మీ నెత్తి మీద పోతాం అనుకుంటున్నాం అంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? మళ్ళీ వస్తాడా? ఊరు ఎవడు రాడు. కానీ పరమేశ్వరుడికి మాత్రం పోని ఆయన ఇచ్చిన నీళ్లేగా దిక్కుమాల గోళ, నువ్వేం కొత్తగా సృష్టించలేదు, పోనీ ఆయన ఇచ్చిన నీళ్లే వీడిని అభిషేకం చేయరా అంటే పోనీ ఆ పాత్రతో పోయిడు ఓ ఉద్ధరణోటి బుచ్చుగా ఇలా మొదలెడతాడు. ఇప్పుడు ఉద్ధరణితో అభిషేకం అంటే అయినా సంతోషిస్తాడు. వీడు ఇంటికి వెళ్ళిపోతున్నట్ట, అందుకని ఏం చేస్తారంటే ధారాపాత్ర పెట్టి నీళ్లు పెట్టి పెట్టి వెళ్ళిపోతాడు. అలా నెత్తి మీద చుక్క 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 పడుతూనే ఉంటుంది. అలా చేస్తే ఎంత పొంగిపోతాడు. ఒరే నేను ఎంత చల్లగా ఉన్నానో మీ ఊరంత చల్లగా ఉంచుతాను. ఎంత సరసోత్సవాభ్యాం, మహానుభావుడు కాదండి, ఎంత సులభుడు. కాబట్టి శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి, ఎవరు నా మొహం మీద నీళ్లు చల్లాడండి వాడు, ఏదైనా వెనక్కి వెళ్ళిపోతుంది నీళ్లు చల్లితే. అగ్నిహోత్రం మీద నీళ్లు చల్లితే ఆరిపోతుంది, పాల మీద నీళ్లు చల్లితే వెనక్కి పోతాయి, పరమశివుడి నెత్తి మీద కాసి నీళ్లు చల్లితే పొంగిపోతాయి. ఇదేం విరుద్ధం శివ? నీళ్లు చల్లితే పొంగిపోతావా? లోకంలో ఎవడి మొహం మీద నీళ్లు చల్లితే గొడవకొస్తాడు, నీ తల మీద కాసి నీళ్లు చల్లితే పరవశించిపోతావు. పత్తిని సుమంతనెవ్వాడు పారవయించు, వాడేం మారేడు దళాన్ని తెచ్చి రెండాకులు లేనివి, ఒకాకు లేనివి, చీడ లేనివి, పురుగు లేనివి, కన్నాలు లేనివి వెతికి జాగ్రత్తగా దళాల కింద విప్పి ఒక్కొక్క దళాన్ని పూజ చేశాడంటే రొట్ట ఇలా ఎత్తి అలా వారేస్తాడంటే విసిరీసాడు ఆకులన్నీ. అందులో గంగళీపురం ఉంటే అది కూడా బాగుతుంటుంది ఆయన మీదంటే. పత్తిని సుమంతనెవ్వాడు పారవయించు, ఎంత పూజ చేసావురా, ఎంత పూజ చేసావురా అని కామధేనువు వానింటి గాడి పశువు, కామధేనువు తెచ్చి వాడి ఇంట్లో పశువుగా కట్టేస్తాడ. అల్ల సురసా ఏకంగా కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడి ఇంట్లో సులభుడు. అంటే భక్తితో నిలబడితే ఆయన ఇవ్వలేనిది లేదు, భక్తి మాత్రం ప్రధానం. ఆ భక్తి లేకపోతే ఇవన్నీ అవసరం. అందుకే ఒక్క మాట చెప్పి నా ఉపన్యాసం పూర్తి చేస్తాను. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఓ మాట అంటారు, కరస్తే హేమాద్ర్యౌ గిరిశ నికటస్తే ధలపతౌ శిరస్తే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ గృహస్థే స్వద్భూజామరసురభిచింతామణిగణే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. శంకర, నేను నీకు పట్టుకొచ్చి పోనీ కాస్త బంగారం ఇద్దామంటే నీకు చేతిలో బంగారు కొండ ఉంది, మేరు పర్వతాన్ని ఆయన విల్లుగా పట్టుకున్నాడు, ఆయనకి నువ్వేం పట్టుకెళ్ళి ఇస్తావు బంగారం? పోనీ శివ బంగారం అంటే ఉంది, కానీ ఓ బంగారం ముక్క పట్టుకెళ్ళి అకస్మాత్తుగా డబ్బు కావలసి వస్తే రాత్రి వేళ ఏటీఎం కార్డు ఉన్నా ఓ 25,000 వస్తుంది, 40,000 వస్తుంది, 10 లక్షలు కావాలంటే ఏటీఎం కార్డు మీద రాదుగా, తెల్లారి బ్యాంక్ తెరవాలి మనకి ఉన్నా కూడా డబ్బు. అలాంటిది శివ బంగారం అంతా దగ్గర పెట్టి కూర్చుంటే నీకు డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని నీకేమైనా కావాలా నేను ఇస్తానని తను పుట్టినప్పటి నుంచి నించున్నట్ట కుబేరుడిలా అలా నించున్నాడయా మహానుభావ. కరస్తే హేమాద్రౌ గిరీష అంటే శివుణ్ణి పిలవడం, నికటస్తే ధనపతవు, నీ పక్కన ఇలా నించున్నాడు ధనపతి కుబేరుడు. ఎప్పుడు పుచ్చుకున్నావా నువ్వు? నీకు అవసరమే లేదు, నువ్వే ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగిన వాడివి, నీకు ఒకటి సహాయం చేయడు, కుబేరుడు ఇవ్వలేకపోయాడు ఆయనకి బలవంతటి వాళ్ళ. గిరిశ నికటస్తే ధనపతవు, పోన్లే బంగారం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు. శివ, నీకు నేను మోక్షం ఇస్తాను, నీకు నేనేదో ఆరోగ్యం ఇస్తానంటావా? శిరస్తే శీతాంశౌ, ఆయన తల మీద చంద్రబింబం ఉంది కాబట్టి ఆయనే అమృతంతో తడుస్తుంటాడు, ఆయనే లోకానికి మోక్షం ఇస్తాడు, ఆయనే కాలాతీతుడు, ఆయనే ఓషధుల్ని ప్రకాశింపజేస్తాడు, ఇంకా ఆయనకి నువ్వే ఇస్తావు. కాబట్టి శిరస్తే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ, ఎవరింట్లోనున్న శివం అంటే శుభం, శివ అంటే శుభం, శోభనం, మంగళం, క్షేమం, భద్రం, యోగం పర్యాయ పదాలు. ఎవరింట్లోనైనా ఓ శుభం కలగాలంటే పరమశివుడి కాలి బొటనవే ఇలా కదిలితే తోరణం ఎచ్చి పట్టుకుంటాం. ఈశ్వర శుభాలన్నీ నీ పాదాల దగ్గర ఉన్నాయి, ఇంకా నేను నీకు కొత్తగా ఏమి శుభం చేయను. కాబట్టి చరణయుగళస్తే అఖిల శుభౌ, అటువంటి వాడికి నీకు నేను ఇంకా ఏమి ఇవ్వగలను? పైగా పోనీ నీకు ఇల్లు కట్టిస్తాను దేవా,
నీకు నీ గోడ బంగారు తాపడం చేయిస్తాను అంటావా? మహానుభావుడికి ఆయన ఇల్లే గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే, ఆయన ఇంట్లోనే కామధేనువులు, కల్పవృక్షాలు ఇవన్నీ ఉన్నాయి. ఏమిటి మీ సమస్య? మీరేమైనా మాట్లాడతారా? మరైతే కూర్చోండి. శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభౌ. ఈశ్వర, శుభములన్నీ మీ పాదముల దగ్గర ఉన్నాయి, ఇంకా నేను మీకేమి ఇవ్వాలి? నేను ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. పైగా మీకేమైనా ఓ గోడ కడదాం, ఓ ఇల్లు ఇద్దామంటే గృహస్థే స్వర్భూజామరచి సురభి చింతామణిగణి, కామధేనువు, కల్పవృక్షం, చింతామణులు నీ ఇంటనే ఉన్నాయి. నీ ఇంటి గోడలు చింతామణులతో నిర్మింపబడ్డాయి. చింతిస్తే, మనస్సులో చింతిస్తే కోరిక తీరుస్తుంది చింతామణి. వెళ్ళి నోటితో చెప్పుకుంటే పండుగ ఇస్తుంది కల్పవృక్షం. పాలు పితికి తాగితే కోరిక తీరుస్తుంది కామధేనువు. అవన్నీ నీ ఇంట్లోనే ఉన్నాయి. అసలు ఆ మాటకొస్తే చింతామణులకే పెద్ద చింతామణి మా అమ్మవారు. ఆ తల్లి పాణిగ్రాహి, ఆమె చెయ్యి నువ్వు పట్టుకున్నావు, చింతామణి పాణిగ్రాహి. మనం అంటే దిక్కుమాల పేర్లు పెట్టుకుంటాం, కానీ బెంగాల్ అంతా మంచి సంస్కృత సమాసాలు పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకునే పేర్లు వింటే ఎంత అందంగా ఉంటాయో. జగదీశ చంద్ర బోస్, కమలాపతి త్రిపాఠి, లేకపోతే చింతామణి పాణిగ్రాహి, ఎంత చక్కటి సంస్కృత సమాసాలు పెట్టుకుంటారు. అరవిందనాథ చటోపాధ్యాయ, వాళ్ళ పేర్లు వింటుంటే, బెంగాల్ పేర్లు చదువుతుంటే అబ్బా ఏం పేర్లు రా, ఏమి సమాసాలు రా అనిపిస్తుంది. మనకు ఏమీ అక్కర్లేదు, బుస్సు టుస్సు అక్కర్లేని పేర్లన్నీ మనకి. అన్ని విధాల భ్రష్టు పట్టింది ఏది అంటే ఆంధ్రప్రదేశ్. నేను కేరళ వెళ్ళాను, చాలా మర్యాదగా ఉంటుంది. గురువాయూరుడితే చొక్కా ఇప్పని అడగక్కర్లేదు, విప్పే కనపడతారు అందరూ. ద్రవిడ దేశంలోకి వెళితే గుళ్ళో గంట కొట్టడానికి ఎంత ఆలోచించి కొడతారు. నైవేద్యం జరుగుతుంటే తప్ప గంట కొట్టరు అక్కడ, అంత జాగ్రత్తగా ఉంటారు. ఏది వద్దంటామో అవన్నీ చేసేది ఎక్కడ అంటే ఆంధ్రదేశంలో. ఉపన్యాసానికి ముందు ఫోటోలు తీయద్దు అన్నారు అనుకోండి, వేదిక పక్కకు వచ్చి ఫోటోలు తీసేది ఆంధ్రదేశంలో. ఏది వద్దని మీరు చెప్తారో అదే చేస్తారు ఇక్కడ. కాబట్టి అంత భ్రష్టు పట్టింది ఒక్కటే, ఇక్కడ ఒక్క చోటే. నాకేం ఆ మాట అనడానికి నాకు భయం లేదు, ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడతాను చెప్పేటప్పుడు. కాబట్టి ఈశ్వర, నీకు మేమేమి ఇవ్వము. గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణి, మీ ఇంట కామధేనువులు ఉన్నాయి, కల్పవృక్షములు ఉన్నాయి, చింతామణులు ఉన్నాయి. సాక్షాత్ పెద్ద చింతామణి అమ్మవారే ఉంది, ఇంకా నేనేమి ఇవ్వను అని శంకరులు అన్నారు. నా దగ్గర ఒక్కటి ఉన్నది ఇచ్చేస్తాను. ఏమిటో తెలుసా? కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః, నా మనస్సు నీకు ఇచ్చేస్తానన్నారు. అంటే నా మనసు నీకు ఇచ్చేస్తానంటే దాని అర్థం ఈశ్వర నీ పాదముల యందు భక్తితో ఉంటాడు. ఆ భక్తి ఒక్కటి ఉన్నదా, ఆయన భోళాశంకరుడు. మీరు ఏం చేసినా దాన్ని దిగురీకృతం చేసి ఎంత చేసావురా అంటాడు. అదొక్కటి లేకుండా మీరు ఎన్ని చెయ్యండి, నువ్వు కొత్తగా తెచ్చింది ఏమిట్రా, నేను ఇందులో చేసింది, నేను ఇచ్చింది తప్ప అంటాడు. ఓ మారేడు గలం మీరు కొత్తగా సృష్టించారా? అరటిపండు మీరు సృష్టించారా? మిమ్మల్ని మీరు సృష్టించుకున్నారా? చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, 7 ధాతువులు ఈశ్వరుడు సమకూర్చి దీన్ని తయారు చేశాడు. ఈశ్వరుడు దీన్ని పెంచాడు, ఈశ్వరుడు దీన్ని తగ్గిస్తాడు, ఈశ్వరుడు దీన్ని పడగొడతాడు. నువ్వు కొత్తగా నాకేం తెచ్చావంటాడు ఈశ్వరుడు. అందుకే ఈశ్వర మీరు లేనిది ఏముంది అని భక్తితో ఎవడు నిలబడ్డాడో వాడు ఏమీ చెయ్యక్కర్లేదు. అదే శంకరులు అంటారు సకృన్నత్వానత్వా. ఈ భక్తితో నిలబడిన వాళ్ళకి ఏదైనా ఇవ్వగలిగినది ఎవరో వాళ్లే ఉమారామలింగేశ్వరులు. అటువంటి ఉమారామలింగేశ్వర క్షేత్రమనందు కూర్చుని స్వర్ణోత్సవ శుభ సందర్భ వేళ మాఘమాస కృష్ణపక్ష తిథిలో నిన్నటి రోజున మహాశివరాత్రి పర్వదినం గడిచినటువంటి మర్నాటి ప్రదోష వేళలో ఇటువంటి అద్భుతమైనటువంటి పరమేశ్వరాలయంలో కూర్చుని మీ వంటి ఇంతమంది భక్తుల సమక్షంలో 4 మాటలు మాట్లాడాలంటే ఆయన అనుగ్రహం, ఆ తల్లి అనుగ్రహం లేకుండా జరిగే పనే. కాబట్టి ఎక్కడో తిరుగుతూ కూర్చున్నటువంటి నన్ను తీసుకొచ్చి నా చేత ఈ 4 మంచి మాటలు చెప్పించినటువంటి మా అక్కగారి పాదాలకి నమస్కరిస్తూ మీ అందరికీ నా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ, మీరు సర్వతోముఖాభివృద్ధిగా మీరు మీ ఊరు చక్కగా వృద్ధిలోకి రావాలని, ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానమై గొప్ప క్షేత్రంగా ప్రకాశించాలని
ఒకానొక నాడు మీరు పిలవకుండా ఏమండి మళ్ళీ ఎప్పుడొచ్చి ఉపన్యాసం చెప్పనని అడగవలసినంత కోరిక నాకు పుట్టాలని, అంత వైభవాన్ని ఈ దేవాలయం సంతరించుకోవాలని పరమేశ్వర పాదములను పట్టి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతాభివందనములను ఆవిష్కరిస్తూ స్వస్తి.